పురుషోత్తం రెడ్డి గారు, ఏంటి ఇంత వెంపర్లాట దేనికోసం, ఇంత కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం దేనికోసం? చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు కోసం ఇంతలా 3 రోజులు జాగారం చేసి మరి పడిగాపులు కాసి మరి పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆయనకి ఏమన్నా భయం ఉందా? ఓటమి భయమా, ఇంకో భయమా? ఏదన్నా ఉంటే ఏముండొచ్చు? ఈశ్వర్ గారు, ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం దాదాపు పొత్తు ఖరారైనట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ 2 పార్టీలు జనసేన, తెలుగుదేశం వాళ్ళు ఎందుకు పోతున్నారో చెప్తున్నారు. బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకునిందో వాళ్ళు అధికారికంగా ప్రకటించినప్పుడు చెప్తే దానిపైన మనం స్పందించవచ్చు. కానీ ఈ 2 పార్టీలు చెప్తున్న మాటలకి, ప్రాక్టికాలిటీస్ కి ఏమాత్రం పొంతన లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అంటున్నారు. ఇది నిజాయితీగా చెప్పదలుచుకుంటే ఆయన మొదట కాంగ్రెస్ ఆఫీస్కి పోవాలి. ఎందుకంటే ప్రతిపక్షాల ఓట్లలో తెలుగుదేశం తర్వాత జనసేన తర్వాత ఎక్కువ ఓట్లు ఊరుకునేది రాష్ట్రంలో 2019 లెక్కల ప్రకారం కాంగ్రెస్కే కదా. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కన్నా 2 రెట్లు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. నిజంగా ప్రతిపక్షాల ఓట్లు చెల్లకూడదు అనుకుంటే కాంగ్రెస్ దగ్గర పోకుండా బీజేపీ దగ్గరికి ఎందుకు పోయినాడు? అంటే ఇక్కడ ఇంకోటి సార్, ఒకటి ఉంది. అంటే చంద్రబాబు గారి రాజకీయం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. బీజేపీతో పొత్తు కోసం ఏ రకంగా వెంపర్లాడారో కాంగ్రెస్ తో కూడా అలాంటి బ్యాక్డోర్ అలయన్స్ అనేది ఏర్పరచుకున్నారు. మొన్న ఢిల్లీ వెళ్లే ముందు ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డి గారిని కలిశారనే టాక్ ఒకటి వినిపిస్తోంది. ఆల్రెడీ ఆయనకు కావాల్సిన వాళ్ళని, తెలంగాణ కోడల్ని ఒక స్టార్ క్యాంపెయినర్గా పెట్టుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంటే ఏ పార్టీని వదలు, ఆయన కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులు ఉన్నారు. ఇలా ఎవరిని వదలరు. అంటే మనకు కనిపించే, పైకి కనిపించే పొత్తులు ఒక రకంగా ఉండొచ్చు, కంటికి కనిపించని పొత్తుల్ని కూడా చంద్రబాబు పెట్టుకుని ఉంటారు. కాబట్టి ఇందులో కాంగ్రెస్తో ఎందుకు వెళ్ళలేదంటే ఆయనకు కావాల్సినటువంటి పొత్తు లోపల జరిగే ఉండొచ్చు అనేటటువంటి విశ్లేషణ కూడా వినిపిస్తోంది. అంటే మీరు బయటకు చెప్తున్న కారణాలకి మీరు చేస్తున్న చేష్టలకి సంబంధం లేదు అంటున్నాను. మీరు ప్రతిపక్షాల ఓటు చీలకూడదు అనుకుంటే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఆఫీస్ కూడా పోవాలి. పోలేదంటే ప్రతిపక్షాల ఓటు చీలక ఉండకూడదన్న పవన్ కళ్యాణ్ మాటలకి విలువ లేదు. ఆయన ఏరియా అజెండాతో బీజేపీతో అనుబంధంతో పోతున్నాడే తప్ప ప్రతిపక్షాల ఓటు చీలకూడదనే పైకి చెప్తున్న సిద్ధాంతం అది ప్రజల కోసం కాదంటున్నాను. ప్రతిపక్షాల ఓటు చీలకూడదనే బ్రాడ్ మాట అనేది, విలువ లేని మాట అనేది నేను పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ నాకు అర్థం కాని ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ మాటలు మాట్లాడుతున్నారు. నేనేమంటారంటే డబుల్ ఇంజిన్ సర్కారు 2024 2014లో వచ్చింది కదా. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కారు 2014లో వచ్చింది. ప్రభుత్వం ఈ ముగ్గురుతో కలిపి వచ్చింది. ఈ ముగ్గురుతో కూడుకున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ 14 నుంచి 19 వరకు ఈశ్వర్ గారు ఏమంటారు, విజయబాబు గారు ఏమంటారు, పురుషోత్తం ఏమంటాడు, వైసీపీ ఏమంటుందో పక్కన పెట్టేద్దాం. వీళ్ళు ముగ్గురు ఏమన్నారు ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎండింగ్ డే లో? పవన్ కళ్యాణ్ గారేమో పాచిపోయిన లడ్డు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ద్రోహం చేశారు, ధర్మ పోరాట దీక్ష అన్నాడు. మోడీ గారు ఏమన్నారు, రాష్ట్ర హెరిటేజ్ కాదు సొంత హెరిటేజ్ కోసం పనిచేశాడు అన్నారు. అంటే ఏ డబుల్ ఇంజిన్ సర్కార్ లో భాగస్వాములు ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ పైన చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు ఏమంటున్నారు, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి రిలేషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున కేంద్ర రాష్ట్రానికి తక్కువ ఇచ్చిందంటున్నాడా, లేదా చంద్రబాబు గారు తక్కువ ఇచ్చిందంటున్నాడా? అంటే మీకన్నా బెటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ప్రభుత్వంతో వ్యవహరించిన తీరు బాగున్నప్పుడు మీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రానికి ఎందుకు? ఇది ఇంకో పాయింట్ చెప్పొచ్చా సార్? ఇట్లా ఈ ముగ్గురు కూటమి 2014లో వచ్చింది కదా, అధికారంలోకి వచ్చినట్టే. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ ముగ్గురు కూటమి ఇది ఒక ఫెయిల్యూర్ కూటమి కదా. ఫెయిల్యూర్ కూటమి అనేది మనవాడం కాదు, వాళ్ళ ముగ్గురే అన్నారు. నా పాయింట్, ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళ ముగ్గురు ఇది పనికిమాల కూటమని వాళ్ళే చెప్పినారు. వాళ్ళే చెప్పేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిట్టారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టారు, లోకేష్ తిట్టారు, మోడీ గారు చంద్రబాబుని తిట్టారు, చంద్రబాబు ఏమో మోడీ గారిని మరీ వ్యక్తిగత అంశాలతో వెళ్ళిపోయి మరి ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ ఫెయిల్ అయిందని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ 2024 ఈ రాష్ట్రానికి అవసరమా? 19 నుంచి 19 ఫెయిల్ అయినటువంటి అది మళ్ళీ 24 అవసరమా అంటే చంద్రబాబు అవసరం, అది పక్కన పెడదాం సార్. ఏమి చంద్రబాబుకి అంత అవసరం ఎందుకు వచ్చింది? ఏంటి ఆయన భయం ఏంటి? ఓటమి భయమా, మరేదన్నా కారణం ఉందా? ఆయన వైపు ఆయన కేసులు మెడకు చుట్టుకున్నాయి, ఇవి కూడా కనిపిస్తున్నాయి. అసలు సిసలు కారణం ఏమైంటుంది? ఒక విశ్లేషకులుగా మీరేం చెప్తారు? ఇంత దిగజారిపోయి చక్రం తిప్పిన తాను, చక్రం తిప్పుకున్నానని చెప్పుకునేటటువంటి తాను ఈరోజు పడిగాపులు కాసి జాగారం చేసి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెప్పుకోలేని కారణాలేదో పొత్తుకు దారి తీస్తున్నాయని నేను అనుకుంటున్నాను. బహిరంగ చెప్పుకోలేని కారణాలు ఇంక విశ్లేషించాలి. అయితే ఎందుకంటే వాళ్ళ ఆఫ్ ది రికార్డుగా చంద్రబాబు గారు చెప్తున్న మాటలు ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టం
పెట్టుకోకపోతే కష్టము అంటున్నాడంట. ఆఫ్ ది రికార్డ్ గా పెట్టుకుంటే నష్టం, పెట్టుకోకపోతే కష్టం అంటున్నాడంట. ఇది బాగుంది కదా, కొటేషన్ బాగుంది. నష్టం అని తెలిసినా ఎందుకు వెళ్తున్నారనే చోటే కదా అసలైన ఇష్టమైన ప్రశ్న మనకి తలెత్తేది. ఆ కష్టమే చెప్పుకోలేని కష్టం అంటే ఆన్ ది రికార్డ్ గా చెప్పుకోలేని కష్టాలతో పరిష్కారం కోసం బీజేపీతో పోతున్నాడే తప్ప. ఎందుకంటే 40% ఓట్లున్న పార్టీ 0.5% ఓట్లతో ఎట్టబోతారు ఈశ్వర్ గారు. కాబట్టి బీజేపీ మీద భ్రమలతో పోవట్లయినా ఆ ఇష్టము కష్టమే, నష్టము కష్టమే కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఆ నష్టం ఏంటో కష్టం ఏంటో తప్ప వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు ఇవేమి లేవు. ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి సార్. ఈయన ఇప్పటికే పవన్ కళ్యాణ్ 3 ఎంపీ సీట్లకి ఓకే చేశారు, లోక్సభ స్థానాలకి. అందులో కూడా ఒకటి త్యాగం చేయడానికి సిద్ధపడ్డారనే టాక్ వినిపిస్తోంది. అది బహిరంగ ఇప్పటివరకు వచ్చిన సమాచారం. ఆయన ఆ స్థాయికి వచ్చి ఇచ్చేటటువంటి రకమే. దీన్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటారు సార్ జనసేన కార్యకర్తలు? ఆయన జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని సినిమా హీరోగా అర్థం చేస్తున్నారు తప్ప రాజకీయ నాయకుడిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. సినిమా హీరోగా అర్థం చేసుకుని వీళ్ళ వేయడం వేరు, రాజకీయ నాయకుడిగా అర్థం చేసుకోవడం వేరు. పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఆయన గెలవడం కాదు, ఓన్లీ జగన్ వ్యతిరేకత తప్ప ఆయనకి ఇంకే అజెండా లేదు. సింగిల్ అజెండా జగన్ వైపోవాలి. అంటే వ్యక్తిగత ఏదో పైత్యం అంటామా కక్ష అంటామా వచ్చేస్తుంది మనిషికి. అప్పుడు ఏం పని చేయవు. మిమ్మల్ని తిట్టడం తప్ప నాకేది లేదన్నప్పుడు మిమ్మల్ని తిట్టే తప్ప ఇంకేం నాకేం పని, నేనేం చేస్తానో నాకు తెలియదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జగన్ గుడ్డి వ్యతిరేకత తప్ప రాజకీయంగా ఆయనకి ఏ లక్ష్యం లేదు. కాబట్టి ఆయన ఇట్లాంటి వ్యక్తిత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అది గుర్తించలేకపోతున్నారు. ఆయన సినిమా హీరో చెప్పిన మాటలు గుర్తిస్తున్నారు తప్ప రాజకీయ నాయకుడిగా వేసిన అడుగులు గుర్తించకపోవడం వల్ల వచ్చిన సమస్యగా నేను చూస్తాను. రైట్, థ్యాంక్ యూ సార్ పురుషోత్తం రెడ్డి గారు.